నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రమాదేవి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ధాన్యం కొనుగోలు చేయాలని మహా ధర్నా నారాయణపేట జిల్లా కేంద్రంలో నిరసన ప్రదర్శన భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రైతుల ధర్నా కలెక్టరేట్ ఎదుట ఎమ్మెల్యే నిరసన కేంద్ర ప్రభుత్వ వైఖరిపై టీఆర్ఎస్ నిరసన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన సూర్యాపేటలో సంతోషిమాతకు ప్రత్యేక పూజలు కార్తీక మాసం 2వ శుక్రవారం ఘనంగా అర్చనలు ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో కార్తీక మాసం 2వ శుక్రవారం పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు దేవాలయ ప్రధాన అర్చకులు ఇటువంటి శివరామకృష్ణ శర్మ సంతోషిమాతకు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు భక్తులు సమర్పించిన పట్టు వస్త్రాలను అమ్మవారికి అలంకరించారు ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని నారాయణపేట జిల్లా కేంద్రంలో మహాధర్నా నిర్వహించారు అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు టీఆర్ఎస్ కార్యకర్తలు ఈ ధర్నాలో పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు కార్యక్రమంలో జెడ్పీటీసీ అంజలి రాములు ఎంపీపీ శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు ఈఎస్ఈఎస్ అధ్యక్షులు డాక్టర్ కె నరసింహారెడ్డి గారు రాజేందర్ గౌడ్ గారు కీలేరు మండలం వెంకటరాములు గౌడ్ గారు నారాయణపేట మండలం శ్రీ జి మల్లయ్య యాదవ్ గారు కోయిలకొండ మండలం శ్రీ రాజప్ప గారు రామగిరిద మండలం శ్రీ సంపత్ కుమార్ గారు మరికల్ మండలం శ్రీ ఎం వెంకటరెడ్డి గారు ధన్వాడ మండలం వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం అన్ని ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులే కోయిల్దార్ పెండింగ్ ప్రాజెక్టు నెట్టంబాడు పెండింగ్ ప్రాజెక్టు కల్వకుర్తి పెండింగ్ ప్రాజెక్టు భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 పెండింగ్ ప్రాజెక్టు అటువంటి పెండింగ్ ప్రాజెక్టులను ఒక్కసారి మనం ఆలోచించాలి. మన నియోజకవర్గం ఆలోచన చేస్తే
కోయిల్ సాగర్ కట్టినప్పటి నుంచి ఇంతవరకు తెలంగాణ వచ్చినంత వరకు ఒక్కసారి కూడా 2 పంటలకు నీళ్ళు ఇయ్యలే. అటువంటిది ఆ ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదిక మీద కంప్లీట్ చేసి నీళ్లు జూరాల నుంచి లిఫ్ట్ చేసి ఇవాళ కోయిల్ సాగర్ నింపి మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 2015వ సంవత్సరం నుంచి ఇవాళ వరకు కూడా 2 పంటలకు నీళ్లు ఇచ్చిన ఘనత ఈ తెలంగాణ ప్రభుత్వం. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలంటూ నినదించారు. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ ధర్నాలు పూర్తిగా అర్ధరహితమంటూ భూపాలపల్లి శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణారెడ్డి ఎద్దేవా చేశారు. రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనేదాకా ఉద్యమిస్తూనే ఉంటామన్నారు. కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్, వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ గండ్ర జ్యోతిరెడ్డి పాల్గొన్నారు. తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమం చేసే దౌర్భాగ్యమైనటువంటి దుస్థితి తీసుకొచ్చినటువంటి బీజేపీ పార్టీని మరి మనమందరం కూడా రేపు రాబోయే రోజులలో, ఇది ఆరంభం మాత్రమే, రేపు రాబోయే రోజులలో ఖచ్చితంగా ఏ గ్రామాలలో ఉన్నటువంటి గ్రామాలలో రైతులందరినీ చైతన్యపరిచి సంఘటితం చేసి బీజేపీ పార్టీని గద్దె దించే వరకు అందరం కూడా మూకుమ్మడిగా మరి మనమందరం కూడా చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి ఇవాళ ఇంతకు ముందు సాంబారావు గారు చెప్పిండ్రు, మిమ్మల్ని అందరినీ మనం అందరం కూడా ఒకసారి నిర్ధారణ చేసుకోవాలి. మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా మరి దీన్ని ఒకసారి ఆలోచన చేయాలని సందర్భంగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఈ రోజు అతి తక్కువ వ్యవధిలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకుని మనకున్నటువంటి చెరువులన్నీ కూడా ఎండిపోయి చిక్కిపోయినటువంటి వాటిని ముఖ్యమంత్రి గారు రాగానే వాటిని పునరుద్ధరణ చేసి ఇవాళ మరి చెరువులన్నింటినీ మరమ్మత్తు చేసి భూగర్భ జలాలు మరి పెరిగే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు చేయలేదా? ఇవాళ మరి రైతాంగం అందరికి కూడా, మరి రైతులందరికీ కూడా దేశంలో ఎక్కడ రాష్ట్రం మన దేశంలో కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా రైతుకి పెట్టుబడి ఇచ్చినటువంటి ఘనత మన కేసీఆర్ గారికి దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఇవాళ పెట్టుబడి ఇచ్చిండ్రు. మరి అదే విధంగా మరి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు రైతులు మరి ఎరువులు కావాలంటే ఎక్కడా కొనుక్కునేది మనం అందరం కూడా వ్యవసాయ సీజన్ వచ్చిందంటే లైన్లు బార్లు నిలబడి కొనుక్కునే వాళ్ళం. పోలీస్ స్టేషన్లలో పెట్టి అమ్మించినటువంటి మరి అవన్నీ మనం మర్చిపోయినామా? ఈ రోజు రైతుకి ఎక్కడ కూడా కష్టం కలగకుండా మరి వాళ్ళ విత్తనాలు కానివ్వండి, పురుగుల మందులు కానివ్వండి, స్టాక్ గోడౌన్స్ కట్టి స్టాక్ పెట్టి రైతులకు ఇబ్బంది కలగకుండా ఇస్తున్నటువంటి ఘనత ఇవాళ కేసీఆర్ గారిది కాదా అని సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. మరి బీజేపీ వాళ్ళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో మనకు మరి వాళ్ళతో లెల్లేందుకని ఒక సమన్వయ భావంతో పోతా ఉంటే బీజేపీ పార్టీ వాళ్ళు చేతగాంతనంగా తీసుకొని వాళ్ళ మన తెలంగాణ రాష్ట్రాన్ని సవతి తల్లి ప్రేమగా చూస్తూ మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ మరి ఇచ్చేటువంటి నిధులు ఇవ్వకుండా, చేసేటువంటి కార్యక్రమాలు ఏవి కూడా చేయకుండా ఆఖరికి వచ్చినాక ఇవాళ రైతులు పండించినటువంటి పంటను కూడా కొనమంటేనే ఇవాళ ముఖ్యమంత్రి గారికి మరి వాళ్ళ కన్నెర్ర చేసినటువంటి మాట వాస్తవం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు ఒక మాట చెప్తారు, కొంటామని చెప్తారు. రాష్ట్ర సిల్లీ పార్టీ మన ముఖ్యమంత్రి గారు మంచిగా అన్నారు. మరి కేంద్ర బీజేపీ సిల్లీ బీజేపీ వాళ్ళకి ఏం మాట్లాడుతూ ఉన్నారో అర్థమైతా ఉందా? బండి సంజయ్ గారు కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ నేతలు రైతులతో కలిసి ధర్నాలు నిర్వహించారు. జనగామ జిల్లా కేంద్రంలోని చౌరస్తాలో ఆందోళన నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో పండిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. కేసీఆర్ వరి ఎందుకు వేయొద్దు, వరి వేయాలి, వరి మేము కొంటాం, కొనిపిస్తాం, కొనిపించేది కేంద్రాన్ని మీరు కొనిపించాల్సింది. బండి సంజయ్ గారు, మీకు చదువు రాకపోతే, మీకు పిఏ లెవెల్ అని ఉంటే వాళ్ళతో చదివించండి. రాసిన మాట వాస్తవం కాదా? ఇంగ్లీష్లో రాసిన కలిసి మీకు ఇంగ్లీష్ రాదేమో, బహుశా హిందీ కూడా అంతంత మాత్రమే తెలిసింది మాకు ఈ మధ్యనే. దయచేసి రైతులను మోసం చేయకండి. 60 ఏళ్ళు ఆగామైన రైతులు ఇప్పుడే కోలుకుంటున్నారు. అనేక వసతులు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం మా కేసీఆర్ గారితో సంతోషంగా బ్రతుకుతున్నారు రైతులు. ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో పండించిన పంటను కొనక ఆగమై అప్రపాలు కాకూడదు. నాడు ఉన్న భూములు ఆస్తులను అమ్ముకొని ఇప్పుడిప్పుడే కోలుకుంటుంటే
మూలిగా నక్క మీద ఓ పెద్ద గుండెత్తేసినట్టు వడ్లు కొనము అని చెప్పి మీరైతే కేంద్రం నుంచి హుకుం జారీ చేసినరో తక్షణమే విత్డ్రా చేసుకోవాలి. కిషన్ రెడ్డి గారు, బంజే సంజయ్ గారు ఈ వంకర తింకర మాటల కంటే మేము కొనమని లేదు, మేము ఎక్కడన్నాం, ఈ వంకర తింకర మాటల కంటే ఎన్ని వడ్లు పండితే అన్ని మొత్తం కొంటాము అని చెప్పి ముక్కుసూటిగా ఎందుకు చెప్పరో కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నాను. ఇగో ఈ ఉద్యమాల వేదిక అనే జనగామ చరిత్రలో రైతుల సాక్షిగా, జనగామ ప్రజల సాక్షిగా, రైతుల సాక్షిగా, తెలంగాణ రైతుల సాక్షిగా నువ్వు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బిడ్డగా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. మా హక్కు అది కాబట్టి, తెలంగాణ ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు కాబట్టి, కేంద్ర మంత్రిగా ఉంటున్నావు కాబట్టి. బండి సంజయ్ అంటే పిచ్చోడు, చదువు రానోడు, తెలివని కూతలు కూస్తాడు. నీకు చదువు వచ్చు కదా, కేంద్ర మంత్రిగా చేస్తున్నావు కదా, ముక్కుసూటిగా ఎందుకు చెప్తలేవో ప్రజలకు జవాబు చెప్పాలి. లేని పక్షంలో దురదృష్టకరం. ఇక్కడ మేము దాదాపు 20 ఏళ్ళు ఈ అడ్డలో కూర్చుండి నాడు దాదాపు 56,000 మంది పడ్డ గోసకు చిహ్నంగా తెలంగాణ సాధించుకున్నాం. ఇదే చౌరస్తాలో కూర్చోండి మేము కేసీఆర్ గారి సారథ్యంలో ఇదే చౌరస్తా. నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం పట్టణ కేంద్రంలో నిర్వహించిన రైతు ధర్నాలో శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు. రైతుల ప్రయోజనాలకు భంగం కలిగితే సహించేది లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనేదాకా నిరసనలను ఆపే ప్రసక్తే లేదని చెప్పారు. రైతుల పక్షాన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుందన్నారు. తెలంగాణ రైతుల పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. రైతుల ఐక్యత వర్ధిల్లాలి, రైతుల ఐక్యత వర్ధిల్లాలి. శ్రమజీవి కళ్ళలో ఆనందం ఎన్ని నాళ్లకు అగుపడము ముడిపడను. శ్రమజీవి కళ్ళలో కేంద్ర ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే గణేష్ బిగాల టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ డిమాండ్ చేశారు. నిజామాబాద్లో నిర్వహించిన రైతు మహాధర్నాలో పాల్గొన్నారు. జిల్లా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు కేతిరెడ్డి సురేష్ రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు బాజిరెడ్డి జగన్, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. అయితే ఇక్కడికి పోయేటప్పుడు ఎవరైనా టెంట్ల కింద కూర్చుంటే జర బాధ వేస్తుంటే, పాత స్కూళ్ళు చూస్తే, పాత కాలేజీలు తప్ప నీకు ఈయనే చదువుకున్నారు పోయి, ఈయనే చదువుకొని ప్రయోజకవంతున్నాయినా అని ఎట్లా అనిపిస్తున్నానో, అబ్బా గీడ కూర్చొని తెలంగాణ తెచ్చుకున్నాం, మళ్ళీ ఎప్పుడు అవకాశం వస్తుందో అని చూస్తుంది. మళ్ళా ఇయ్యాల మన ముఖ్యమంత్రి గారు ఈ అవకాశాన్ని మనకు కల్పించారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉద్యమం కొత్తగా, ఎంతో మంది ప్రాణాలు అర్పించి, ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేసి సంవత్సరాలు కూడా అలు పెరగకుండా తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించాం. మరి ఈరోజు రైతులకు మద్దతు ధర అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చాలా చిన్న విషయం. మరి ఈరోజు రాష్ట్రం అంతా రగిలిపోతా ఉంటే మరి బీజేపీ పార్టీ ఒక మీటింగ్ పెట్టుకున్నట, వాళ్ళు కొట్లాడుకుంటున్నట్టు రాష్ట్రంలో నాయకులు, కేంద్రంలో రాష్ట్రాలకు ఫోన్ చేసి తిడుతున్నట్టు నాయకులని. ఏందిరాబాయి మీకు ఎవడు చెప్పినా తెలివి, ఎవడైనా సింహాన్ని గెలుపుతారాబాయి ఫోన్లు ఉన్నదని అని అన్నాడు. లేదు సార్ మేమేడ గెలిచినామంటే, కేసీఆర్ అంటే ఎవరు రాబాయి, మీ సింహం రాబాయి అనవసరం గెలిగిండు, ఆయన రచ్చ చేస్తున్నాడు ఈరోజు చెప్పి. అంటే రైతుల యొక్క జీవితాలు బాగుపడాలని, గ్రామాల్లో నుంచి వలసలు పోవద్దని, రైతాంగం బాగుండాలి, గ్రామాలు చల్లగా ఉండాలి, పచ్చగా ఉండాలని చెప్పి విత్తనాల నుంచి మొదలు పెడితే సమయంలో రావాలి, దాని తర్వాత ఎరువులు రావాలి. ఇంతకుముందు ఎట్లుంటుండే విత్తనాల కోసం, ఎరువుల కోసం చెప్పులు లైన్లో పెట్టి గంటలు నిలబడుతుండే. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి లేదు. మరి నీళ్ల కోసం కూడా ఆనాటి ముఖ్యమంత్రి, చివరి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణ వస్తే అంధకారం అవుతుందని చెప్పేసి అందరికి చెప్పిండు. కానీ మన ముఖ్యమంత్రి గారు ఒక మాట ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు,
తెలంగాణ వచ్చిన తర్వాత కొత్తగా పుట్టేటటువంటి పిల్లలకు అసలు కరెంటు పోవుడు అంటే ఏంటో లేకుండా నేను చూపిస్తా అని చెప్పేసి వాళ్ళకి తెలియకుండా చేస్తా అని చెప్పారు. మరి ఈరోజు కేవలం ఇళ్ళకే కాదు, వ్యవసాయానికి, పరిశ్రమలకు 24 గంటలు మంచి క్వాలిటీ పవర్ ఇస్తా ఉన్నారు, మీ అందరికీ తెలుసు. మరి అదేవిధంగా ఈరోజు హైదరాబాద్ నుంచి మేము నిజామాబాద్ వచ్చినా, నిజామాబాద్ నుంచి హైదరాబాద్ పోయినా ప్రతి నిమిషం కూడా మాకు చెరువులు నిండుగా కనిపిస్తూ ఉన్నాయి. చిన్న చిన్న చెరువులు మిషన్ కాకతీయ ద్వారా చెరువులన్నింటినీ తవ్వి దాని కెపాసిటీ పెంచారు. మరి కాళేశ్వరం కట్టి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు అన్ని చెరువుల్లో కూడా నీళ్లు ఉండే విధంగా, అన్ని ప్రాజెక్టులో నీళ్లు ఉండే విధంగా మా దేశం ఇటు కరెంటు కానీ. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ బోడకుంట్ల వెంకటేశ్వర్లు ఈ ధర్నాలో పాల్గొన్నారు. రైతుల వద్ద ధాన్యాన్ని కేంద్రం కొనాలని జెడ్పీ చైర్మన్ సంపత్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు పాల్గొన్నారు. రాష్ట్రాలలో ఒడ్లు కొంటారు, మనం వేరే మన రాష్ట్రాలలో ఒడ్లు కొన్నారు. మనం తెలంగాణ రాష్ట్రం రాకముందుకు మన పరిస్థితి ఏ విధంగా ఉండే, నీళ్లు లేకపోయేది, కరెంటు లేకపోయేది. అట్లాంటిది మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక ప్రతి ఊరు కూడా నీళ్లు తీసుకొని రావడం జరిగింది, కరెంటు తీసుకొని రావడం జరిగింది. మనం భూములు వరికి ఆధారిత భూములు కొన్ని దిక్కుల మనం వరి వేస్తేనే పండుతుంది. అట్లాంటిది ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో వరి పంట బాగా పండుతుంది. ఎందుకంటే రైతులకు అనుకూలంగా మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక చేయవలసిన 2 పనులు, నీళ్లు, కరెంటు, ఆ 2 మనకు సమకూర్చినాక ఈరోజు రైతును రాజును చేయాలనే ఆలోచనతోటి మన ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తూ రైతులకు అందిస్తున్నాడు. అదేవిధంగా రైతు బంధు కానీ వేరే ఏది కానీ, నీళ్లు, ఉచిత కరెంటు కానీ ప్రతి రైతుకు కూడా అందడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలతోటి ప్రతి రైతు కూడా ఈరోజు ఆదర్శంగా వ్యవసాయం చేస్తూ మంచి పంట తీస్తున్నారు. దాన్ని చూస్తూ కళ్ళు ఓరవలేక ఈరోజు బీజేపీ ప్రభుత్వం వివిధ రకరకాల చట్టాలు తీసుకొచ్చి రైతులను చాలా పరేషాన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన రాష్ట్రంలో మేము యాసింగి మీరు వరి పెట్టొద్దు, మేము ఒట్లు కొనము అని బాజాప్తా కూడా మనకు లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ను గతంలో మన ముఖ్యమంత్రి గారు అందరి దృష్టికి తీసుకుపోయి మరి మీ ప్రభుత్వమే ఈ విధంగా రాసింది లెటరు, మీరు ఒడ్లు కొనాలంటే మరి మేము ఎక్కడ పోవాలనే ఆలోచనతోటి మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే ఇక్కడ ఒక ముగ్గురు మూర్ఖుల్లాగా ముగ్గురు తలిగిరు. ఒకడు బండి, ఒకడు గుండు, ఒకడు బొట్టు, ముగ్గురు తలిగి రాష్ట్రాన్ని ఏ విధంగా చేయాలి, కేసీఆర్ గారిని ఏ విధంగా అపకీర్తి పాలు చేయాలనే ఆలోచనతోటి వాళ్ళు ముగ్గురు చేస్తున్న నిర్ణయం ఇది. అక్కడికి వెళ్ళి లెటర్ వస్తుంది, మీరు పండియద్దు, మీరు పండిన కింద మేము కొనమంటారు. వీడు ఇక్కడ బండిగాడు, గుండుగాడు పేరు ప్లస్ వీళ్ళు పెట్టి మేము ఖచ్చితంగా మీరు వేసుకోవాలి, ప్రతి గింజ కొనాలి అంటారు. కొనొద్దన్నది మీరే, కొనాలనేది మీరే. మీరు ఈ డబల్ గేమ్ ఆడుకుంటూ రైతులను తప్పుదో పట్టిస్తూ ప్రభుత్వాన్ని అభాస్పాలు చేయాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. అది మీకే వికటిస్తుంది. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోయింది. ప్రతి ఇంటికి, ప్రతి ఊరికి కూడా ఈరోజు ప్రతి ఊరికి, ప్రతి ఎకరాకు కూడా నీళ్ళు అందించడం జరుగుతుంది, కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా వ్యవసాయదారిత భూములు. కాబట్టి ఈరోజు మీరు వద్దు అంటే కూడా ఎవరు ఊకోరు, ఖచ్చితంగా కొనాలి. వానాకాలంలో ఇప్పుడు పండించే పంట కూడా ప్రతి రైతుకు కూడా ప్రతి గింజ కూడా కొంటామని ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు మనం అన్ని కొనుగోలు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఐ ద్వారా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. కార్యక్రమంలో రాష్ట్ర టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చెరువులు, గుంటలు కానీ, ప్రాజెక్టులు కానీ బ్రహ్మాండంగా నిండినటువంటి పరిస్థితి. ఈనాడు
ఈ యొక్క తెలంగాణలో 20 లక్షల టన్నులు పండాలంటేనే పెద్ద గొప్ప ఉండేది. ఇలా 1,60,00,000 టన్నులు పంట పండుతున్నటువంటి సందర్భం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఏ రాష్ట్రం లేదు, ఒక పంజాబ్ రాష్ట్రం తప్ప ఇంకా ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద పంట పండటం లేదని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నాం. మరి దీనికి అనుకూలంగా కావాల్సినటువంటి కార్యక్రమాలు పంట పండించిందే మాత్రం కాదు, గిట్టుబాటు ధర జరగాలనే ఆలోచనతో కూడా గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన చేసి దేశంలోనే ఏ రాష్ట్రం లేకుండా మనకు 1,800 రూపాయలతోటి క్వింటల్ బియ్యం వడ్లు తీసుకుంటున్నటువంటి సందర్భం. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచన ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత ఇవాళ ఈ ధరల ప్రకారంగా కళ్ళు తెరవాలనే ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. మరి రాష్ట్రంలో రాజ్యాంగంలో కూడా రాసిన్నది ఈ యొక్క ఎసెన్షియల్ కమోడిటీస్ అంటే నిత్యావసర వస్తువులు కానీ మనకు ఉన్నటువంటి వస్తువులు భోజనానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు ఎఫ్సిఐ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాల్సినది. ఎందుకంటే ఆనాడు మనం కరోనా ఉన్నప్పుడు అదే సెంట్రల్ గవర్నమెంట్ గతంలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ అంతా కూడా మనకు పంపించేటువంటి పరిస్థితి. మరి ఇవాళ మనకు స్టాక్ పెరిగిందంటే అక్కడ పెట్టుకోవాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నా. మోడీ గారు ఆలోచన చేయండి. ఈ బాధ ఎప్పుడు లేని బాధ, మరి పంటలు ఇంత బ్రహ్మాండంగా పండిన తర్వాత ఆనందంగా ఉండాల్సినటువంటి రైతాంగం తెలంగాణలో కష్టపడే పరిస్థితి వచ్చింది. ఇబ్రహీంబాగ్ సబ్ స్టేషన్ పై ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. 30,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏడీ చరణ్ సింగ్ దొరికిపోయాడు. మణికొండలోని ఓ కాంట్రాక్టర్ వద్ద వైరింగ్ మీటర్ షిఫ్టింగ్ చేసేందుకు ఒక్కోదానికి 15,000 చొప్పున చరణ్ సింగ్ 30,000 డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని కాంట్రాక్టర్ ఈ విషయమై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఇప్పుడు దేంట్లో ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఏదైతే ఉందో అతని దగ్గర ఈరోజు ఎన్ని గంటలకు వచ్చినాడు? దేనికోసం ఈ ఫోటో నాకు తెలిసి ఎవరికి పోలేదు అనుకుంటా. పటాన్చెరు మండలం రుద్రారంలోని గణేష్ గడ్డ సమీపంలో ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై బైక్పై వెళుతున్న 2 వ్యక్తులను టిప్పర్ ఢీకొట్టింది. దీంతో వీరిలో ఒకరు చనిపోగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. టిప్పర్ ఉద్దేశం బండ్లు వస్తున్నాయి అట్లా చేయకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ధాన్యం కొనుగోలు చేయాలని మహాధర్నా, నారాయణపేట జిల్లా కేంద్రంలో నిరసన ప్రదర్శన. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రైతుల ధర్నా, కలెక్టరేట్ ఎదుట ఎమ్మెల్యే నిరసన. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై టీఆర్ఎస్ నిరసన, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన. సూర్యాపేటలో సంతోషిమాతకు ప్రత్యేక పూజలు, కార్తీక మాసం 2వ శుక్రవారం ఘనంగా అర్చనలు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.